హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 7th క్లాస్ సైన్స్కి సంబంధించిన 8th లెసన్ గురించి చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి, ఈరోజు మనం ఈ క్లాస్లో 8th లెసన్ గురించి చూద్దాము. 8th లెసన్ వచ్చేసి ఏంటి, మనకు గాలి, పవనాలు, తుఫానులు అనే టాపిక్ గురించి చూద్దాము. గాలిని కదిలే దిశను ఏమంటారు అని అంటే పవనము అంటారు. గాలి వ్యాకోచించినప్పుడు పీడనాన్ని కలగజేస్తుంది. గాలి అధిక పీడనం నుంచి అల్పపీడనానికి వీస్తుంది. అయితే గాలులు భూమి మీద ఉష్ణోగ్రత ఉన్న వ్యత్యాసాలు అనే టాపిక్ గురించి చూద్దాము. భూమధ్య రేఖ వద్ద ధృవాల కన్నా సూర్యుడి వేడి ఎక్కువగా ఉంటుంది. ఏంటి, భూమధ్య రేఖ వద్ద ధృవాల కన్నా సూర్యుడి వేగి ఎక్కువగా ఉంటుంది. అయితే భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు ఎప్పుడు నిట్ట నిలువుగా పడటం ఉంటుంది కదా, దీనివల్ల వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే తక్కువ పీడనంలోకి 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీల అక్షాంశ ప్రాంతం చల్లని గాలులు వీస్తాయి. తక్కువ పీడనంలోకి చల్లని గాలులు వీస్తాయి. 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీల అక్షాంశాల ప్రాంతంలో చల్లని గాలులు వీస్తాయి. పెరుగుతున్న గాలి వేగం పీడనాన్ని తగ్గించడంతో పాటు వర్షం కురవడానికి కారణం అవుతుంది. నెక్స్ట్, భూమి నీరు ఉష్ణోగ్రత వ్యత్యాసాలు చూడండి. భూమిపై ఉండి గాలి పొరలు వేడెక్కి తేలికై పైకి పోతాయి. భూమిపై ఉండే గాలి పొరలు వేడెక్కి తేలికై పైకి పోతాయి. ఇది సముద్ర గాలులు భూమి మీదకి రావడానికి కారణమవుతుంది. ఇది సముద్ర గాలులు భూమి మీదకి రావడానికి కారణమవుతుంది. ప్రత్యేక సమయంలో వీచే గాలును ఏమంటారు అంటే ఋతుపవనాలు అని అంటారు. ప్రత్యేక సమయంలో వీచే గాలులను ఏమంటారు? ఋతుపవనాలు అని అంటారు. అయితే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య